అపరిమితమైన శక్తి, అచంచలమైన విశ్వాసం. ఈ రెండింటి మధ్య పోరాటం జరిగితే ఎవరు గెలుస్తారు? సరిగ్గా అదే ఈ కథ. ఒక రాక్షసుడు, ఒక చిన్న భక్తుడు, ఇంకా ఒక స్తంభం. ఈ మూడింటి చుట్టూ తిరిగే ఒక అద్భుతమైన గాథ ఇది. ఇదో విచిత్రమైన చిక్కుముడి. ఒక రాజుకి చావే లేదు, మరోవైపు ఒక దేవుడు పుట్టలేని పరిస్థితి. మరిలాంటప్పుడు ఈ అసాధ్యమైన సమస్యను ఒక చిన్న పిల్లాడి విశ్వాసం ఎలా పరిష్కరించగలిగింది? ఆ శక్తి ఎక్కడ్నుంచొచ్చింది? సరే, ఈ కథ అసలు ఎక్కడ మొదలైందో చూద్దాం. దీని మూలాలు భూమిమీద లేవు, ఏకంగా వైకుంఠంలో ఉన్నాయి. అంతా ఒక శాపంతో మొదలైంది. వైకుంఠంలో విష్ణుమూర్తి ద్వారపాలకులు జయ విజయులు తెలుసుకదా? వాళ్ళొకసారి సనకాది ఋషులను అడ్డగించడంతో శాపానికి గురయ్యారు. ఆ శాపమేంటంటే 3 జన్మలపాటు రాక్షసులుగా పుట్టి వాళ్ళు సేవించే విష్ణువుకే బద్ధశత్రువులుగా మారాలి. అలా వాళ్ళు మొదటి జన్మలో హిరణ్యాక్షుడు హిరణ్యకశిపుడుగా పుట్టారు. అందులో హిరణ్యాక్షుడిని విష్ణుమూర్తి వరాహ అవతారంలో సంహరించాడు. ఇక అంతే, తన సోదరుడి మరణంతో హిరణ్యకశిపుడు ప్రతీకారంతో రగిలిపోయాడు. తన శత్రువైన విష్ణువు పేరు ఈ విశ్వంలో ఎక్కడా వినిపించకూడదని భీకరమైన శపథం చేశాడు. మరి ఆ శపథం నెరవేర్చుకోవాలంటే ముందు తనకు చావు ఉండకూడదు. అందుకే హిరణ్యకశిపుడు మరణాన్ని జయించడానికి ఏం చేశాడో, సృష్టికే ఎలాంటి సవాలు విసిరాడో ఇప్పుడు చూద్దాం. భయంకరమైన తపస్సు చేసి బ్రహ్మదేవుడిని ప్రత్యక్షం చేసుకున్నాడు. అయితే తను అడిగింది వరం కాదు, చావుకు చుట్టూ కట్టిన ఒక అభేద్యమైన కోట. చూడండి, బ్రహ్మ సృష్టించిన ఏ జీవి తనని చంపకూడదు, ఇంట్లోగాని బయటగాని మరణం రాకూడదు. పగలూ వద్దు, రాత్రి వద్దు, భూమిమీద ఆకాశంలో ఎక్కడా చావు ఉండకూడదు, ఏ ఆయుధంతోనూ చావకూడదు, చివరికి మనిషి చేతిలోగాని జంతువు చేతిలోగాని మరణం రాకూడదు. చూశారా, ప్రతి దారిని మూసేశాడు. ఇక అతని చంపడం అసాధ్యమనేలా చేసుకున్నాడు కదా. ఒకవైపు హిరణ్యకశిపుడిలా శక్తి కోసం తపస్సు చేస్తున్నాడు. కాని అదే సమయంలో మరో విచిత్రం జరుగుతోంది. అతని భార్య గర్భంలో ఉన్న కొడుకు ప్రహ్లాదుడికి సాక్షాత్తు నారద మహర్షి విష్ణుభక్తిని నూరిపోస్తున్నాడు. విధి విచిత్రమంటే ఇదేనేమో. ఇక ఇక్కడ్నుంచి అస్సలు కథ మొదలవుతుంది. సర్వశక్తిమంతుడైన ఓ తండ్రికి, అచంచలమైన విశ్వాసమున్న ఓ కొడుకుకి మధ్య అసలైన పోరాటం. వాళ్ళిద్దరి మధ్య ఉన్న తేడా ఎంత పెద్దదో చూడండి. ఓవైపు హిరణ్యకశిపుడు 3 లోకాల్ని గడగడలాడిస్తూ విష్ణు అనే పేరు పలికితే చాలు మరణశిక్ష విధించేంత క్రూరుడు. మరోవైపు అతని కొడుకు ప్రహ్లాదుడు నిరంతరం విష్ణునామాన్ని జపిస్తూ ప్రతి ప్రాణిలోనూ ఆ నారాయణుడినే చూసేంత ప్రేమమూర్తి. ఒకరోజు హిరణ్యకశ్యపుడు ప్రహ్లాదుణ్ణి గురుకులంలో ఏం నేర్చుకున్నావు అని అడిగాడు. దానికి ప్రహ్లాదుడు ఎంతో ప్రశాంతంగా నారాయణుడిపై భక్తియే అసలైన విద్య తండ్రి అని చెప్పాడు. అంతే, తన పరమశత్రువు పేరు కొడుకు నోట వినగానే హిరణ్యకశ్యపుడి కోపం కట్టలు తెంచుకుంది. వెంటనే సొంత కొడుకని కూడా చూడకుండా మరణశిక్ష విధించాడు. కాని ఏం జరిగింది? సైనికులు కొండపైనుంచి తోసేస్తే ఎవరో పట్టుకున్నట్టు మెత్తగా కిందకు దిగాడు. మండుతున్న అగ్నిలో పడేస్తే ఆ మంటలే చల్లబడిపోయాయి. ఏనుగులతో తొక్కించపోతే అవే మోకరిల్లి నమస్కరించాయి. చివరికి ప్రాణాలు తీసే విషమిస్తే అది కాస్త అమృతమైపోయింది. ప్రతిసారీ దైవశక్తి అడ్డుపడింది. ఇక కథ క్లైమాక్స్కి వచ్చేసింది. నిండు సభలో తండ్రి కొడుకుల మధ్య ఆఖరి అత్యంత నాటకీయమైన ఘట్టం. ఇన్నిసార్లు ప్రయత్నించినా కొడుకుని చంపలేక హిరణ్యకశిపుడు అహంకారంతో నిస్సహాయతతో గట్టిగా అరిచాడు. ఏడి, ఎక్కడున్నాడు నీ దేవుడు? చూపించు అని గర్జించాడు. తండ్రి అంతలా గర్జిస్తున్నా ప్రహ్లాదుడు మాత్రం ఎంతో నిశ్చలంగా చెప్పాడు, తండ్రి, ఆయన లేనిచోటలేదు, అణువణువునా ఉన్నాడు. ఎందుకు, ఈ స్తంభంలో కూడా ఉన్నాడు అన్నాడు. ఆ మాటకు హిరణ్యకశిపురికి పిచ్చెక్కినట్టయింది. ఓహో, ఇందులో ఉన్నాడా నీ దేవుడు? అయితే చూపిస్తా అని తన గదతో బలంగా ఆ స్తంభాన్ని ఒక్క దెబ్బ కొట్టాడు. ఆ దెబ్బకు విశ్వమంతా దద్దరిల్లేలా భయంకరమైన శబ్దంతో ఆ స్తంభం బద్దలైంది. ఇక చూడండి ఆ సంఘర్షణ ఎలా ముగిసిందో, ధర్మం ఎలా నిలబడిందో. ఆ బద్దలైన స్తంభం మధ్యలోనుంచి ఒక భీకరమైన రూపం బయటకొచ్చింది. తల సింహం, శరీరం మనిషి,
కళ్ళు నిప్పు కణాల్లా ఉన్నాయి, గోళ్ళు వజ్రాలా మెరుస్తున్నాయి. మనిషి కాదు, మృగమూ కాదు, ఆ దివ్య అవతారమే నరసింహస్వామి. ఇప్పుడు ఆ చిక్కుముడి ఎలా విడిందో చూడండి. హిరణ్యకశిపుడు పెట్టిన ప్రతి షరతూ ఇక్కడ నెరవేరింది. నరసింహుడు మనిషి కాదు, మృగమూ కాదు. ఆయన హిరణ్యకశిపుడిని సంహరించింది ఇంట్లో కాదు, బయట కాదు, సరిగ్గా గడపమీద. అది పగలు కాదు, రాత్రి కాదు, సంధ్యాసమయం. భూమిమీద కాదు, ఆకాశంలో కాదు, తన ఒడిలో పడుకోపెట్టుకుని. ఏ ఆయుధంతోనూ కాదు, తన వాడి గోళ్లతో చీల్చి చెండాడాడు. చూశారా? వరం చెల్లింది, అదే సమయంలో ధర్మం గెలిచింది. అంటే బ్రహ్మదేవుడి వరాన్ని ఎక్కడా ఉల్లంఘించలేదు. ప్రతి షరతునూ పాటిస్తూనే దుష్టుడిని సంహరించడం జరిగింది. దీనితో విశ్వంలో మళ్లీ ధర్మం అంటే ఆ కాస్మిక్ ఆర్డర్ పునరుద్ధరించబడిందన్నమాట. తన ఉగ్రరూపం శాంతించాక నరసింహస్వామి ప్రహ్లాదుడితో ఇలా అన్నాడు: ప్రహ్లాదా, నా ప్రళయాగ్నిలాంటి కోపాన్ని కూడా నీ భక్తి చల్లార్చింది. ఈ రాజ్యాన్ని పాలించడానికి కావలసింది బలం కాదు, నీలాంటి స్వచ్ఛమైన హృదయం. అంతిమంగా ఈ కథలో గెలిచింది ఆయుధాలు కాదు, అహంకారం కాదు, కేవలం అచంచలమైన భక్తి. చివరిగా ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. హిరణ్యకశిపుడు తన శరీరం ఎప్పటికీ నాశనం కాకూడదని అమరత్వం కోరుకున్నాడు. ప్రహ్లాదుడి నమ్మకం అతన్ని అమరుడిగా నిలిపింది. మరి ఆలోచిస్తే నిజమైన అమరత్వమంటే ఏది? నాశనం కాని శరీరమా, లేక ఎప్పటికీ చనిపోని విశ్వాసమా?